విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న కొండకి భక్తులు పోటెత్తారు. గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. సింహాచలం కొండ దిగువన తొలి పావంచ వద్ద గిరి ప్రదక్షిణ ప్రజెంట్ ప్రారంభమవుతుంది. స్వామివారి నమూనా విగ్రహంతో పుష్పరథం కదిలింది. రథాన్ని ఆలయ అనువంశిక ధర్మ పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు. రథం వెంట లక్షలాది మంది భక్తజనం కూడా ఇప్పుడు గిరి ప్రదక్షిణ కోసం చుట్టుతూ ఉన్నారు. తొలి పావంచ నుంచి మొదలైన ఈ గిరి ప్రదక్షిణ పాత అడవివరం మీదుగా పైనాపిల్ కాలనీ, ముడసర్లోన, హనుమంతవాక, విశాలాక్షి నగర్, జోడుగుళ్లపాలెం, అప్పుగర్, ఎంవిపి కాలనీ, వెంకోజీపాలెం, ఇసుక తోట, హెచ్బి కాలనీ, సీతమ్మధార, అల్లూరి విగ్రహం, బాలయ్య శాస్త్రి లేఅవుట్, పోర్టు స్టేడియం, కంచెరపాలెం, మాధవధార, మురళీనగర్, ఎన్ఏడి కూడలి, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, పాత గోశాల మీదుగా తిరిగి సింహాచలం చేరుకుంటే ఈ ప్రదర్శనం ముగుస్తుంది. అయితే భక్తులు గిరిదక్షిణం కోసం కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఈ ప్రదక్షిణ అనేది కూడా మొదలవుతుంది. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి కూడా తొలి పావంచ దగ్గర భక్తులందరూ కూడా వాళ్ళ గిరి ప్రదక్షిణను మొదలు పెడుతూ ఉన్నారు. అందుకోసం కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ కొబ్బరికాయలు కొట్టుకునేందుకు నుంచి కానీ మొత్తం వీళ్ళు అక్కడ తిరిగేటప్పుడు, ఆ రోడ్లు క్రాస్ చేసేటప్పుడు కానీ వీటన్నిటికీ భక్తులు ఎక్కడైతే క్యూ లైన్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ చేస్తారో అదంతా కూడా మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. అయితే అందుకని కొబ్బరికాయలు కొట్టే దగ్గర దిమ్మల నుంచి మొదలు పెడితే దిమ్మలు సిద్ధం చేశారు. దారి పొడవునా కూడా వాలంటీర్లను ఏర్పాటు చేశారు. అక్కడ స్వచ్ఛంద సంస్థల సహకారంతో కొంతమంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. సో చూస్తూ ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చే భక్తులు నీరసించిపోకుండా వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ వాటర్ కానీ ఫుడ్ కానీ ఇవి ఇస్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రసాద వితరణ, తాగునీరుతో పాటు మరోవైపు ఏంటంటే ప్రతి 200 మీటర్లకు కూడా టాయిలెట్ల సదుపాయాన్ని కల్పించారు. బయో టాయిలెట్లను అవైలబుల్గా ఉంచారు. అలాగే వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసుల బందోబస్తు 2700 మంది పోలీసులు కూడా పహారా కాస్తూ ఉన్నారు, దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. అయితే గిరి ప్రదర్శన సమయంలో పుణ్యస్నానాలు చేయటం కూడా ఆనవాయితీ. ఆయా ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కూడా అప్పుగర్ బీచ్ దగ్గర స్నానాలు చేస్తారని కూడా ఎస్టిమేట్ చేసి అప్పుగర్ బీచ్ దగ్గర అయితే ప్రజెంట్ అక్కడ బ్యారిగేట్లను ఏర్పాటు చేయడం, నీళ్ళలో మునుక్కుండా ఒక 50 మంది వరకు కూడా గజ ఈతగాళ్లను కూడా అప్పుగర్ బీచ్ వద్ద ఉంచారు. అయితే గజ ఈతగాళ్ళు ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే అధికార యంత్రాంగంతో పాటు హోంమంత్రి అనిత కూడా నిన్ననే సమీక్ష చేయటం జరిగింది. హోంమంత్రి అనిత కూడా నిన్ననే వెళ్ళి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, మరోవైపు చాలా సీరియస్గా కూడా గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ని, ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ని వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని ఇప్పుడు అక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోండి, ఏ తొక్కిసలాట్లు చోటు చేసుకోకుండా. మరోవైపు మనం ఆల్రెడీ గతంలో కూడా ఒకటి చూసాము, అంటే అప్పటికప్పుడు ఏర్పాటు చేసిన గోడ కూలిన ఘటన కూడా మనం చూసాము. సో ఇలాంటివి ఏమీ జరగకుండా కూడా ఎట్మోస్ట్ ప్రయారిటీతో, ఎట్మోస్ట్ కేర్తో ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. గతంలో కన్నా కానీ ఎక్కువగా కూడా ఈ సంవత్సరం ఎక్కువ ఏర్పాట్లను చేశారు. మరోవైపు గిరి ప్రదక్షిణ, ఆలయ ప్రదక్షిణ పూర్తి చేసి స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులను కొండ దిగువకు చేర్చేందుకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించారు. మనకి తిరుమలలో కనుక ఉచిత రవాణా సదుపాయం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా కొండ నుంచి కిందకి దిగేందుకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించారు. దానికి గాను 50 ఆర్టీసీ బస్సుని ఏర్పాటు చేశారు. ఇక గిరి ప్రదక్షిణ మార్గంలోని 29 ప్రాంతాల్లో ప్రత్యేక స్టాళ్లలో విశ్రాంతి తీసుకోవటానికి కూడా ఏర్పాట్లు చేశారు. విశ్రాంతి తీసుకోవటానికి కుర్చీలు, అదేవిధంగా కార్పెట్లను ఏర్పాటు చేశారు. ఎందుకంటే 30 కిలోమీటర్లకు మీద కూడా 30 కిలోమీటర్ల పైగా ఈ గిరి ప్రదక్షిణ దూరం అనేది ఉంటుంది. 32 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా కూడా 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ఈ సింహాచలం అప్పన్న కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు. సో ఆ మొత్తం దారిలో కూడా 32 కిలోమీటర్లు కూడా రెస్ట్ తీసుకోవటానికి, మరోవైపు ఒకవేళ ఎవరికైనా నీరసం వచ్చినా వాళ్ళ కోసం కూడా ఫుడ్డు, వాటరు, మరోవైపు ప్రతి 200 మీటర్లకి టాయిలెట్స్ ఏర్పాటు చేయటము, వైద్య బృందాన్ని కూడా అవైలబుల్గా ఉంచారు. ఉంచి మరోవైపు పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు. 2700 మంది పోలీసులు కూడా విధుల్లో పాల్గొన్నారు ఇక్కడ పహారా కాసేందుకు. వీళ్ళందరూ కూడా రోడ్ల మీద గిరి ప్రదర్శన కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవన్నీ అయిపోయాయి. ప్రీ ప్లాన్డ్ మొత్తం కూడా ట్రాఫిక్ డైవర్షన్ అయిపోయాయి. కాకపోతే భక్తులు రోడ్లు క్రాస్ చేసేటప్పుడు కూడా అక్కడ కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.
ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇక ఈ నెల 10న ఆలయ ప్రదక్షిణ చందన సమర్పణ ఉంటుంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా 10న సింహాద్రినాథుడికి చివరి విడత చందన సమర్పణ చేస్తారు. ఆ రోజు కూడా తెల్లవారుజామున 2 గంటలకే సుప్రభాత సేవ, ప్రాతకాల సేవలు చేసి అనంతరం కూడా సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి సిద్ధం చేసిన 3 మనుగుల చందనం అంటే సుమారు కూడా 125 కిలోల శ్రీగంధాన్ని స్వామికి సమర్పిస్తారు. ఇక ఈ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు భక్తులకు ఇవాల్టి నుంచి అవకాశం కల్పించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా 3 గంటలు అనేది కూడా మంచి గడియలు, దేవగడియలు అంటారు. ఆ 3 గంటల నుంచి కూడా ఆలయ వెలుపల నుంచి భక్తులు ఆలయ ప్రదక్షిణకు అనుమతిస్తారు. ఇక ఉత్తర గోపురం, దక్షిణ గోపురం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేశారు. లక్షలాదిగా భక్తులు వస్తారని ఆల్రెడీ ముందుగానే ఒక ప్రీ ఎస్టిమేషన్ ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి, మరోవైపు నార్త్ స్టేట్స్ నుంచి, అలాగే తెలుగు రాష్ట్రాలకి నైబరింగ్ స్టేట్స్ వాటి నుంచి కూడా వస్తారు. సో లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అక్కడ పరిస్థితులకు తగ్గట్లుగా కూడా సహకరించాలని కూడా అధికారులు కూడా భక్తులను కోరారు. సో సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణ ఇవాళ స్టార్ట్ అయింది. ఇవాళ 3 గంటల సమయంలోనైతే స్టార్ట్ అయిపోయింది. రేపు కూడా దీనికి సంబంధించి రేపు తెల్లవారుజామున కూడా ఇది మొత్తం కూడా స్వామివారి దగ్గర ప్రత్యేక పూజల అనంతరం కూడా ఇది ముగియనుంది. ఇప్పుడు ప్రజెంట్ లక్షలాది మంది భక్తులు వస్తారని ఎస్టిమేషన్ వేశారు. దానికి తగ్గట్లుగా కూడా ఏర్పాట్లు చేశారు. తాగటానికి నీరు అన్నీ కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. మరోవైపు NH-16 దగ్గర కూడా ప్రత్యేక బ్యారిగేట్లని, మరోవైపు ఫెసిలిటీస్ని రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా ప్రత్యేకంగా ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోయింది. అప్పన్న సింహాచలం కొండ ఇప్పుడు చాలా కోలాహలంగా మారింది. భక్తులతోనైతే ఇప్పుడు నిండిపోయింది ఆ కొండ. భక్తులందరూ కూడా మనందరికీ తెలుసు అరుణాచలం గిరి ప్రదక్షిణకి చాలా ఫేమస్. అరుణాచలంలో ఏ టైంలో అయినా కానీ గిరి ప్రదక్షిణకి వెళ్తూ ఉంటారు. సో ఇవాళ సింహాచలానికి కూడా అలానే భక్తులు పోటెత్తారు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ సింహాచలం కొండ చుట్టూ కూడా అప్పన్న స్వామిని దర్శించుకొని గిరి ప్రదక్షిణ రావటానికి ఎక్కువగా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా యువత కూడా వీటిలో ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, ఎక్కువ యూతే కనిపిస్తూ ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి ఇలా అప్పన్న స్వామిని దర్శనం చేసుకోవడం. కొంతమంది ఎవరైతే తిరగలేని వాళ్ళు ఉంటారో ఈ 32 కిలోమీటర్లు వారు గుడి చుట్టూ తిరిగినా కానీ దేవుడు ఆశీస్సులు ఉంటాయి. ముఖ్యంగా కూడా ఇలా సింహాచలం కొండకు వచ్చి ఇలా ప్రదక్షిణ చేయటం వల్ల వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి, అదేవిధంగా వాళ్ళకి లక్ అనేది కలిసి వస్తుంది అని చెప్పి నమ్మి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. అలానే ఇప్పుడు తెలుగు స్టేట్స్ నుంచి కానీ నార్త్ స్టేట్స్ నుంచి, అదేవిధంగా ఇతర సౌత్ స్టేట్స్లో కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు అయితే పోటెత్తుతున్నారు. ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళు స్పీడ్గా నడవాలండి.